వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చింది. సామాన్య వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా చేయడంతో పాటు వారిపై ధరల భారం అధికంగా పడకుండా తాత్కాలిక నియంత్రణ చర్యలను అమలు చేసింది. ఇప్పుడు పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకోవడంతో జూలై 1 నుంచి ఆ నియంత్రణను ఉపసంహరించుకుంది. రిటైల్ పెట్రోల్ బంకులలో ఒక వినియోగదారుడు లేదా ఒక వాహనానికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల హై స్పీడ్ డీజిల్ మాత్రమే సరఫరా చేసే పరిమితిని ఎత్తేసింది. అలాగే ఇండస్ట్రియల్, ఇన్స్టిట్యూషనల్, కమర్షియల్ వినియోగదారులు రిటైల్ బంకుల నుంచి కాకుండా వారి కోసం కేటాయించిన ప్రత్యేక వినియోగదారుల పంపుల ద్వారాలే ఇంధనాన్ని కొనుగోలు చేయాలన్న నిబంధనను కూడా తొలగించింది. ఇది కాకుండా నాన్ డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల సప్లైని యుద్ధ వాతావరణానికి ముందున్న పరిస్థితులకు తీసుకొచ్చింది. అదే సమయంలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను 183 రూపాయల వరకు తగ్గించింది. చిన్న వ్యాపారులు, హోటళ్లు, రెస్టారెంట్లకు గణనీయమైన ఊరటనిచ్చింది. ఈ ప్రజాహిత నిర్ణయాల కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిజంగా ఇవన్నీ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అదే సమయంలో దేశంలో ఇంధన సంక్షోభం ఏర్పడితే భారతదేశ పరిస్థితి అతలాకుతలమవుతుందని, పెట్రోల్ బంకుల ముందు ప్రజలు క్యూలు కడతారని, వంట గ్యాస్ సిలిండర్లు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని, దేశం ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తుందని పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా శ్రీ రాహుల్ గాంధీ విమర్శించారు. కానీ దాదాపు 4 నెలల పాటు హార్మోజ్ జలసంధి మూతపడినప్పటికీ దేశంలో పెట్రోలు, డీజిలు, గ్యాస్ సిలిండర్ల కొరత లేకుండా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ముందు చూపుతో అమలు చేసిన దీర్ఘకాలిక వ్యూహం వల్ల ఈ రోజు దేశంలో ఒక్క పెట్రోల్ బంకు కూడా ఖాళీ కాలేదు. ఏ ఇంట్లోనూ గ్యాస్ సిలిండర్ అంతక ప్రజలు ఇబ్బంది పడలేదు. అంతేకాదు 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర అంతర్జాతీయంగా 1600 వరకు చేరుకున్నప్పటికీ భారత ప్రజలకు దాన్ని సుమారు 900-1000 రూపాయలకు అందుబాటులో ఉంచగలిగారు. కరోనా మహమ్మారైన, రష్యా ఉక్రెయిన్ యుద్ధమైనా, ఇప్పుడు పశ్చిమాసియా సంక్షోభమైన, అంతర్జాతీయంగా ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా దేశ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు తీసుకున్న చొరవ, దూరదృష్టితో కూడిన నిర్ణయాలు కోట్లాది భారతీయులకు రక్షణ కవచంగా నిలిచాయి. రాహుల్ గాంధీ వంటి బాధ్యతారాహితమైన ప్రతిపక్ష నాయకులు దేశ ఆర్థికంగా కుప్పకూలుతుందని కలలు కంటే వాటిని కల్లలుగా నిరూపిస్తూ ప్రతి సంక్షోభంలోనూ దేశ ప్రజలకు అండగా నిలిచిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి మరోసారి ధన్యవాదాలు. అంతర్జాతీయ సంక్షోభ సమయంలో దేశ ఇంధన భద్రతను కాపాడటం, పరిస్థితులు మెరుగుపరచడంలో ప్రజలకు ఊరట కల్పించారు. ఇదే నరేంద్ర మోదీ ప్రభుత్వ బాధ్యతాయుతమైన దూరదృష్టితో కూడిన సుపరిపాలనకు నిదర్శనం. రాహుల్ భయపెట్టాలని చూస్తే భయాన్ని విడిచి ప్రజలు బ్రతకడం నరేంద్ర మోదీ చేసి చూపిస్తున్నారు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా అవసరం. ఫస్ట్ వీక్ శాలరీస్, రెంట్, మెయింటెనెన్స్ ఇలా చాలా ఉన్నాయి. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి చాలా కష్టపడుతున్నాం, కానీ బ్రేక్ ఈవెన్కి చేరుకోలేకపోతున్నాం. త్వరలోనే చేరుకుంటామనే ఒక నమ్మకం ఉంది. అప్పటిదాకా మాత్రం ఈ ఛానల్ని ముందుండి ఆర్థికంగా నడిపించాల్సిన బాధ్యత మీదే. మీరున్నారు కాబట్టి ఈ ఛానల్ నడుస్తుంది. అలానే నడిపిస్తారు అని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ ఈ ఛానల్ని నిలబెడతారని కోరుకుంటున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇచ్చాము, వాటి ద్వారా సపోర్ట్ చేయొచ్చు. లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము, అకౌంట్ డీటెయిల్స్ ద్వారా కూడా ఆర్థికంగా మాకు సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మాకు అండగా నిలవచ్చు. 8328 500 576 నెంబర్కి కాల్ చేయండి. జై హింద్, జై భారత్.